మహబూబాబాద్ జిల్లాలోని సాలార్ తండ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వలిగొండ భద్రాచలం జాతీయ రహదారి సర్వే కోసం వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు తాండావాసులు. సర్వేను వెంటనే నిలిపివేయాలని, మొదట ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారమే రహదారి నిర్మాణం చేపట్టాలని జాతీయ రహదారిపై గిరిజన రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. సర్వేను నిలిపివేయాలంటూ గిరిజనులు మహిళా కలెక్టరేట్ సమీపంలో పురుగుల మందు తాగడంతో హుటాహుటిన పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఒకానొక సందర్భంలో సర్వేకు వచ్చిన రెవెన్యూ సిబ్బందిపై గిరిజనులు దాడికి యత్నించారు. గతంలో కలెక్టరేట్ నిర్మాణం కోసం తమ భూములు తీసుకున్నారని, ఇప్పుడు మరోసారి హైవే నిర్మాణం పేరుతో భూములు తీసుకుంటే తమకు జీవనాధారం లేకుండా పోతుందని వాపోయారు. ఉద్రిక్తతల నడుమ రెవెన్యూ అధికారులు సర్వేను నిలిపివేశారు. ఒక రోజు జీవనం గడపాలంటే మాకు ఇక్కడ దుక్కి దుని పంటలు పండించుకొని తింటేనే మాకు ఇక్కడ నుంచి జీవనం నడుస్తుంది. అలాంటి దాని మీద ఈ లంబాడి వాళ్ళని అలుసుగా తీసుకొని గిరిజన రైతులని మామూలుగా తీసుకొని ఈ రాజకీయ నాయకులు అండతోటి ప్రోత్బలంతో మా ల్యాండ్లను సర్వే చేసి దీని మీద నుంచే NH హైవే 930P రోడ్డు వేయాలని వాళ్ళు బాగా ఒత్తిడితోటి ప్రోత్సాహంతో మా ల్యాండ్లను తొక్కించి మరీ రోడ్డు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని మేము ఎలాంటి దాన్ని కూడా లోపడం చావడానికైనా సిద్ధమే. రోడ్డు మీద మమ్మల్ని తొక్కేసి నరికి చంపినా సరే ఈ రోడ్డు వేయడానికి మేము అంగీకరించము. దగ్గర దాదాపు 200 కుటుంబాలు నష్టపోతున్నారు. దీనిపోతు నష్టపోతున్నారు. 100 ఎకరాల భూమి ఆగమవుతుంది. రైతులు పంట పండించే భూమిని ఆగం చేసుకుని రోడ్డు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీని తక్షణమే ఈ రోడ్డుని మార్చి వేరే అలాట్మెంట్ ఫస్ట్ సర్వే చేసిన అలాట్మెంట్ని మార్చే విధంగా చేయాలి. మళ్ళీ ఇంకోటి, ఈ రోడ్డు వేయడం వల్ల ప్రభుత్వానికి దాదాపు కనీసానికి 20 కోట్ల ఆదాయం నష్టమవుతుంది. చెరువు చిక్కం నుంచి ఈ రోడ్డు వస్తుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచి